హాయ్ వెల్కమ్ టు ఆర్కే గ్లోబల్ బిజినెస్ స్కూల్. మనకు రీసెంట్గా ఈ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీస్ ఇండియా యొక్క సోవరిన్ క్రెడిట్ రేటింగ్ని పెంచాయి. ఎట్లా అంటే ఇంతకుముందు ఈ S&P వాళ్ళు వాళ్ళ రేటింగ్ స్టేబుల్గా ఉంచిన వాళ్ళు ఏం చేశారంటే పాజిటివ్గా అప్గ్రేడ్ చేశారు. అసలు ఈ రేటింగ్ ఏజెన్సీస్ అంటే ఏంటి అంటే చూడండి, బిఫోర్ రేటింగ్ ఏజెన్సీ గురించి తెలుసుకునే ముందు మనం రేటింగ్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం కదా. మీరు ఏదైనా రెస్టారెంట్లో ఫుడ్ ఆర్డర్ చేయాలి అన్నా, లేదంటే ఒక రెస్టారెంట్ని విజిట్ చేయాలన్నా మనం జనరల్గా ఆ పర్టికులర్ రెస్టారెంట్లో ఫుడ్ ఎలా ఉంటుంది అనేది మనం రేటింగ్ చూస్తాం కదా. గూగుల్ రేటింగ్స్ కావచ్చు, జొమాటో రేటింగ్స్ కావచ్చు, స్విగ్గీ రేటింగ్స్ కావచ్చు. ఈ రేటింగ్స్ పైన మనం డెసిషన్ తీసుకుంటాం. ఏంటి, ఆ పర్టికులర్ రెస్టారెంట్లో ఫుడ్ ఆర్డర్ చేయాలా లేదంటే ఆర్డర్ చేయొద్దా అని. జనరల్గా ఎక్కువ రేటింగ్ ఉంటే మీ మైండ్ స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తుంది, ఓకే ఈ పర్టికులర్ రెస్టారెంట్లో ఫుడ్ బాగుంటుంది అని. ఈ రేటింగ్స్ని మనం ప్రామాణికంగా తీసుకొని ఎలాగైతే ఫుడ్ ఆర్డర్ చేస్తామో సేమ్ వే మనకు గ్లోబల్గా ఇన్వెస్టర్స్ కావచ్చు, లేదంటే గ్లోబల్గా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీస్ కావచ్చు, లేదంటే వరల్డ్ బ్యాంక్ ఆర్ IMFకి అదేంటి ఇన్వెస్ట్మెంట్స్ అయినా లేదంటే అప్పుగైనా మనీ ఇస్తారు. సో అప్పుడు ప్రతి ఒక్క గవర్నమెంట్ యొక్క రేటింగ్ చూస్తారు. సో ఈ గ్లోబల్గా టాప్ రేటింగ్ ఏజెన్సీస్ వచ్చేసి మనకు ఫిచ్, మోడీస్ అండ్ S&P. ఓకే, వీళ్ళు రేటింగ్స్ ఇస్తారు ప్రతి ఒక్క కంట్రీకి. సోవరిన్ రేటింగ్ అని అంటాం. జనరల్గా వీళ్ళు AAA రేటింగ్ ఇచ్చారంటే ఆ కంట్రీలో కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. అంటే ఏంటి, మీ రెస్టారెంట్లో 5 స్టార్ రేటింగ్ ఉంటే మీరు ఈజీగా ఆర్డర్ చేస్తారు కదా వితౌట్ థింకింగ్ సెకండరీ. సేమ్ వే AAA రేటింగ్ ఏదైనా కంట్రీకి ఉందంటే ఆ పర్టికులర్ కంట్రీలో కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. అంటే అక్కడ మనం ఇన్వెస్ట్మెంట్స్ పెడితే మన ఇన్వెస్ట్మెంట్ సేఫ్ అన్నట్టు దాని మీనింగ్. అదే BBB తీసుకుంటే కొంచెం సేఫే కానీ కొంచెం రిస్క్ ఉంటుంది. అంటే రేపటి రోజున వాళ్ళు పే చేసే ఛాన్స్ ఉండకపోవచ్చు మన ఇన్వెస్ట్మెంట్ బ్యాక్. సో ఇలా రేటింగ్స్ అనేవి ఇంపార్టెంట్. అదే ఈ సంస్థలు రేటింగ్ ఏజెన్సీస్ C రేటింగ్ ఇచ్చారనుకోండి, CCC కానీ లేదంటే C కానీ D కూడా ఇస్తారు. సో C ఇచ్చారంటే అక్కడ మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ బ్యాక్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ అని దాని మీనింగ్. ఎలాంటి కంట్రీస్కి ఇస్తారు ఎలాంటి రేటింగ్ అంటే పాకిస్తాన్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, లేదంటే ఆఫ్రికన్ నేషన్స్ ఉంటాయి కదా, బ్యాక్వర్డ్ నేషన్స్, అలాంటి కంట్రీస్కు C రేటింగ్ ఇస్తారు. అక్కడ పెట్టుబడి పెడితే మనకు రిస్క్ అని దాని ఇండికేషన్. అదే D రేటింగ్ అంటే కంట్రీస్ లైక్ జింబాబ్వే కావచ్చు, వెనుజులా కావచ్చు, ఇట్లాంటి కంట్రీస్కి D రేటింగ్ ఉంటుంది. ఒకవేళ మీరు అక్కడ మీరు బిజినెస్ పర్పస్ కానీ లేదంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ అక్కడ పెడితే మీ ఇన్వెస్ట్మెంట్ బ్యాక్ వచ్చే ఛాన్స్ అసలు 0% అని దాని మీనింగ్. సో ఈ రేటింగ్స్ ఎట్లా ఇంపాక్ట్ చేస్తాయంటే మన గవర్నమెంట్కి అప్పు రావడానికి ఇంటర్నేషనల్ సంస్థల నుండి లేదంటే ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ నుండి మన ఇండియాకి మనీ ఫ్లో అవ్వడానికి ఈ విధంగా యూజ్ అవుతాయి. ఈ క్రెడిట్ రేటింగ్ అనేది స్టేబుల్ నుండి పాజిటివ్కి S&P స్టాండర్డ్ అండ్ పూర్ వాళ్ళు రీసెంట్గా అప్గ్రేడ్ చేశారు. రిమైనింగ్ రేటింగ్ ఏజెన్సీస్ లైక్ ఫిచ్ అయినా మోడీస్ అయినా వాళ్ళు స్టేబుల్గానే మెయింటైన్ చేస్తున్నారు. సో గవర్నమెంట్ పాలసీస్ ఇంక్రీజ్ చేస్తే ఏమన్నా అప్పుడు ఇంకా వీళ్ళు కూడా అప్గ్రేడ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఓవరాల్గా ఇది మన ఇండియన్ ఎకానమీకి చాలా బెనిఫిట్ ఇలా అప్గ్రేడ్ అయ్యాం. ఓకేనా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం రెగ్యులర్గా మన ఆర్కే గ్లోబల్ బిజినెస్ స్కూల్ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.